శ్రీశైలం ప్రాజెక్టుపై నిపుణుల నివేదికలను పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ఆందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. 2009 నుంచి ప్రాజెక్టు మరమ్మతుల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ప్లంగ్ పుల్తో పాటు ఆప్రాన్ కింది భాగంలోని సిలిండర్లు కొన్ని పాక్షికంగా మరికొన్ని పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 62 ఏళ్లు గడుస్తుంది. ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్న సమయంలో ప్రాజెక్టు వద్ద కొన్ని కట్టడాలు దెబ్బతినడంతో అవి ప్రస్తుతం ప్రమాదకరంగా మారాయి. శ్రీశైలం డ్యాంకు గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపగా పాలకులు మాత్రం చొరవ చూపకపోవడంతో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొన్ని ముఖ్యమైన పనులు ప్రమాదకరంగా మారి ఇటు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత మే నెలలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ప్రాజెక్టు కట్టడాలతో పాటు ప్రాజెక్టు వద్ద కొన్ని ముఖ్యమైన కట్టడాలను పరిశీలించడంతో పాటు ప్లంజ్ పూల్ను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అత్యవసరంగా చేపట్టాల్సిన పనులతో పాటు భవిష్యత్తులో శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ కోసం చేపట్టాల్సిన పనులపై కూడా ఒక నివేదిక సమర్పించారు. ప్రధానంగా 2009 నుంచి శ్రీశైలం డ్యామ్ మరమ్మతులను పనులు చేపట్టారని పరిశీలిస్తే మాత్రం డ్యామ్ వద్ద 2009 నుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతోనే ప్రస్తుతం కొన్ని కట్టడాలు అవి ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ప్రభుత్వానికి సూచించిన నివేదికలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రధానంగా ప్లంజ్ పూల్ మాత్రమే సమస్య ఉందనేది ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ మరొక ప్రధాన సమస్య ఏంటంటే డ్యామ్ ముందు ఉన్న సిలిండర్లు భారీగా దెబ్బతిన్నాయని, అవి వచ్చే ఆగస్టు నెలలోపు మరమ్మతులు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలో ఉన్నటువంటి సిలిండర్లను పరిశీలిస్తే 15 సిలిండర్లు పాక్షికంగా దెబ్బతినగా మరో 15 మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తం ఒక్కొక్క సిలిండరు 6 మీటర్ల చొప్పున సిమెంట్ కాంక్రీట్తో చేపట్టాల్సిన ఈ పనులను నెల ఆగస్టు నాటికి ఈ సిలిండర్ల మరమ్మతులు తక్షణమే చేపడితే తప్ప భవిష్యత్తులో ప్రాజెక్టుకు ముప్పు తలెత్తదని, ఒకవేళ ఈ మరమ్మతుల పనులను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని కూడా ప్రభుత్వానికి సూచించిన నివేదికలో అనిల్ జైన్ స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా మరో సమస్య శ్రీశైలం డ్యాంకు సంబంధించి ప్లంజ్ పూల్. శ్రీశైలం డ్యామ్ని ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలను కలవలవస్తున్న ప్రధాన సమస్య ప్లంజ్ పూల్. ఈ ప్లంజ్ పూల్ 6-7 శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీటి వస్తున్న సమయంలో, ప్రాజెక్టు గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న సమయంలో 6-7 గేట్ల దిగువ భాగంలో పైనుంచి నీటి విడుదల చేసినప్పుడు నీరు కింది భాగంలో ఆ నీటి ఒత్తిడికి దాదాపుగా 1984 సంవత్సరంలోనే దాదాపు 65 అడుగులు గొయ్యి ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గొయ్యిని పరిశీలిస్తే 140 అడుగుల వరకు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ప్లంజ్ పూల్ గొయ్యి 140 అడుగుల వరకు విస్తరించింది. ఈ లోపలి భాగంలో ఇటు ప్రాజెక్టు ఆప్రాన్ వైపు కూడా అవి రాతి పొరలు చీలికలు వస్తున్నాయని కూడా అనిల్ జైన్ గుర్తించారు. ఈ ప్లంజ్ పూల్కు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసి వీటిని తాత్కాలికంగానైనా కొంత మరమ్మతులు చేపట్టి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని, లేని పక్షంలో ఈ ప్లంజ్ పూల్ అనేది శ్రీశైలం డ్యాము ఆప్రాన్ పునాదులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని కూడా అనిల్ జైన్ స్పష్టం చేశారు. మరో అంశం ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగంలో ఆప్రాన్ ప్లంజ్ పూల్ కానీ సిలిండర్స్ మరమ్మతులు చేపట్టాలంటే ప్రాజెక్టు దిగువన ఒక అప్రోచ్ రోడ్డుని నిర్మించాల్సి ఉంది. ఈ రోడ్డు 2009లో వచ్చిన వరదలకు మొత్తం కొట్టుకుపోవడంతో ఆ రోడ్డు అనేది నామరూపాలు లేకుండా పోయింది. శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ఏవైనా మరమ్మతుల పనులు చేపట్టాలంటే తప్పనిసరిగా కింది భాగానికి చేరుకునేందుకు ఒక అప్రోచ్ రోడ్డు నిర్మాణం మాత్రం తక్షణమే చేపట్టాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. ఈ అనిల్ జైన్ సూచించిన నివేదిక ప్రకారం ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఒక అప్రోచ్ రోడ్డుకు సంబంధించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పని అప్పగించారు. దీంతో ఒక రోడ్డు సమస్య కొలికి వస్తుండగా తాజాగా ప్లంజ్ పూల్ ఒక డెప్త్ని మరోసారి పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో వైజాగ్ చెందిన ఓషనోగ్రఫీ టీం బృందము ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం రోజుల పాటు
ప్లంజ్ పూల్ గొయ్యి లోతు పరిమాణాన్ని తెలుసుకునే ప్రయత్నానికి మరి కొద్దిసేపట్లో సిద్ధమవుతున్నారు. ఈ దాదాపుగా 160 అడుగుల లోతు ఉన్న ఈ ప్లంజ్ పూలు గత ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 1600 టీఎంసీల నీరు ఎగువ నుంచి రావడంతో ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు ఉభయ రాష్ట్రాలు దాదాపుగా ఒక 400 టీఎంసీలు ఉపయోగించుకోగా మరో 1100 టీఎంసీలు ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. ఈ విడుదల చేస్తున్న సమయంలో ప్లంజ్ పూల్ మరింత తిన్నదన్న సమాచారంతోనే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఓషనోగ్రఫీ సైంటిస్టుల సహాయంతో నేటి నుంచి ప్లంజ్ పూల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఓషనోగ్రఫీ సైంటిస్టులు ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో నీటి అడుగు భాగంలో అండర్ వీడియోగ్రఫీ ద్వారా లోతు ఎంత లోపలికి చొచ్చుకుపోయింది అన్న అంశాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి దానిని డ్యామ్ అధికారులకు అందజేస్తారు. డ్యామ్ అధికారులు సిడబ్ల్యూసి మెంబర్లకు ఆ వీడియోతో పాటు నివేదిక సమర్పించడంతో ఆ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ప్లంజ్ పూల్ మరమ్మతులకు చేపట్టాల్సిన పనులపై సలహాలు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం ఆ మేరకు ప్లంజ్ పూల్ పూడ్చేందుకు పనులు చేపట్టాల్సి ఉంది. ఇది శ్రీశైలం డ్యామ్ యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.